దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్. రాజా, నువ్వు ఎలాగో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసావు, మరి కేక్ లేదా రాజా? డెఫినెట్ గా ఇందాక దాకా నేను సర్ప్రైజ్ అని చెప్తున్నా కదా, ఆ సర్ప్రైజ్ లో ఈ సర్ప్రైజ్ కేక్ లేదు, మనం అంత పొడుగ్గా ఉండేటువంటి కేకులు చేయొద్దు. అంటే ఇక్కడే మనం కేక్ కాంపిటీషన్ పెడితే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంది. ఎవరు మంచి కేక్ తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో డిసైడ్ చేయబోతున్నాం. సో ఈ కేక్ కాంపిటీషన్ కి జోడీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సో ఇప్పుడు కేక్ కాంపిటీషన్ అంటే వీళ్ళు కేక్ బ్రెడ్ తయారు చేయట్లేదు, దాని మీద ఏదైతే క్రీమ్ డ్రెస్సింగ్ ఉందో అది చేయబోతూ ఉన్నారనమాట. కేక్ ఎలా బేక్ చేయాలో బాగా తెలుసు, కెమెరాలో యాంగిల్ ఎలా పెట్టాలో కూడా బాగా తెలుసు. అవునా, చూద్దాం అది కూడా. ఇదేంటి అందులో? అది ఈ అమ్మాయి ఆయనకి షేవింగ్ క్రీమ్ రాసినట్టు రాస్తుంది. అమ్మా, ఈవిడ చిన్న తాపీ మేస్త్రి, ఇక్కడ ఏదో కొడేస్తుంది ఇట్లా. స్టార్ట్ చేయరా దాన్ని, అసలు కేక్ రూపంలో తీసారండి మీరు. ఏదేదో పిల్లో అయింది, చిన్న పిల్లో. వెరీ గుడ్ రితు, ఉండే క్రీమ్ అంతా వాడావు. వీళ్ళిద్దరూ ఆ బ్రౌన్ కనపడకూడదని ఫిక్స్ అయ్యారు. చాలా కొవ్వొత్తి పెట్టి క్లాప్స్ కొడితే హ్యాపీ బర్త్డే చెప్పాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? హార్ట్ కేక్ చేద్దామని స్టార్ట్ చేసాం. అది కొంచెం కిడ్నీ షేప్ లో తెలియదు. మీ ఆవిడ మీద మీకు ఉండే ప్రేమని ఒక 2 మాటల్లో చెప్పండి. శరీరంకి జననముంటాయి, మరణముంటాయి. ఆగు, మీరు కేక్ చేయండి. శరీరంకి జననముంటాయి, మరణముంటాయి, కానీ ఆత్మకు ఉండదు. ఏ దేనికి? ఆత్మకి. ఆత్మకా? తన లేకపోతే సీరియస్లీ నేను ఉండలేను. నేను వేరే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇది గమనించావా? ఏదో శవానికి రూపాయి బిల్ల పెట్టినట్టు పెట్టింది అక్కడ. అబ్బా, రీతు కేక్ ఎలా ఉందంటే రీతీసేయండి. కేక్ కి సంబంధించిన నిపుణులు 3 ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేకుల్ని చూసేవాళ్ళు ఒకళ్ళు జడ్జు, టేస్ట్ చేసేవాళ్ళు ఇంకో జడ్జు, అండ్ అలాగే వాసన చూసేవాళ్ళు ఒకళ్ళు. మా తరపున మేము నరేష్ ని మొత్తం టేస్ట్ చేసే ఇది పెట్టుకుంటాం ప్రాక్సీగా. ఎక్కడ అన్యాయం చేయకుండా ప్రతి వాళ్ళ దగ్గర మినిమం ఒక 1/2 kg తిని. వాడుందే 1/2 kg, వాడు 1/2 kg తింటుంటాడా? అన్న, కేక్ లుక్ కూడా చూడండి. ఇది సుమా అడ్డ న్యూ ఇయర్ దేవత స్మైలింగ్ కేక్. ఓ స్మైలీ కేక్. సారీ, దావత్. దానైనా దా. కొంచెం తినరా. వీళ్ళిద్దరూ బేకరీ బిజినెస్ పెట్టుకోమనిపిస్తుంది. అండ్ ద లాస్ట్ 2 కేక్స్. నిజంగా కేక్ చూసినట్టుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కేక్ దగ్గరకు వచ్చారు. అండ్ రితు, దిస్ ఇస్ పుష్ప కేక్. ఈ కేక్ లో 3 హస్తం ఉంది, రాజీవ్ గారిది అండ్ బ్రహ్మాజీ గారిది, సమీర్ గారిది. ఫోన్లే జీవితంలో లేకుండా ఉంటే చాలు. 6 కేక్స్ చూశారు. బెస్ట్ కేక్ ఏది అనేది మీరు అనౌన్స్ చేయబోతున్నారు. కావ్య అండ్ తేజ కేక్. కావ్య అండ్ తేజ, ప్లీజ్ కమ్. కంగ్రాట్స్. వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, మాకు హ్యాపీ బ్యాడ్ న్యూ ఇయర్. మా కేక్ ఏమైంది? ఇది ఒకే ఒక్కడు డిసైడ్ చేశాడు. నరేష్, నువ్వు చెప్పరా ఫస్ట్. కేక్ ఎవరు చూశాడబ్బా? పెట్టండి మా. వాళ్ళ కేకుల్ని జడ్జ్ చేసేది పెద్దడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏ కేక్ బాగుంది? జడ్జిమెంట్ చెప్పండి. నువ్వు ఏదైనా కోపం ఉంటే ఓకే, ఆ ఎవడరా అన్న మాత్రం వద్దు. నేనేగా చెప్పింది.